ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 2 ఆగస్టు 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 17/2/2011. ఈరోజు మురళి హెడ్లైను: మనసా సేవ ద్వారా ఆత్మలకు అంచెలి ఇచ్చే సేవ చేస్తూ బహుకాలపు తీవ్ర పురుషార్థం చేసి ఎవరెడీగా ఉన్నట్లయితే మాలలోని మణులుగా అయిపోతారు. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు స్నేహ సాగరుడు తన స్నేహి పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. నా బాబా రండి అని పిల్లలు గుర్తు చేసుకున్నారు కనుక తండ్రి కూడా నా స్నేహి పిల్లలు అని అంటారు. స్నేహంలో ఎటువంటి ఆకర్షణ ఉంది అంటే పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా తండ్రిని తమ వారిగా చేసేసుకున్నారు. మరియు తండ్రి కూడా పిల్లలు ప్రతి ఒక్కరిని నా పిల్లలు అని అంటూ తనలో ఇముడ్చుకున్నారు. ఇది అద్భుతం కదా. పిల్లలు నా బాబా అని అన్నారు. నా అన్న పదంలో ఎంతటి స్నేహం నిండి ఉంది అంటే తండ్రి కూడా నా పిల్లలు అని అన్నారు. స్నేహం అనేది ఎలా ఉన్నవారిని ఎలా తయారు చేస్తుందో చూడండి. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో ఈరోజు స్నేహం యొక్క అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఇది చూసి బాబ్దాదా హర్షితమవుతున్నారు. స్నేహమే హృదయాన్ని తమదిగా చేసుకోవడానికి ఒక సాధనము కనుక ఈరోజు పిల్లలందరూ ఎగిసి పడుతున్న స్నేహపు అలలను చూసి చూసి బాబ్దాదా కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇప్పుడిప్పుడే 5 నిమిషాల కొరకు బాబ్దాదా అందరితో కూడా ఒక డ్రిల్ చేయిస్తున్నారు. మీ మనసా శక్తి ద్వారా సృష్టిలో ఎవరైతే మీ భక్తులు లేక అనేక మంది దుఃఖి అశాంతి ఆత్మలు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారో, ఓ మా పూర్వజులారా, మాకు కొంత సమయం కొరకైనా శాంతిని ఇవ్వండి, కొద్దిగా సుఖం యొక్క అంచెలిని ఇవ్వండి, రక్షించండి అని వేడుకుంటున్నారు. అటువంటి ఆత్మలను ఇక్కడ కూర్చునే మీరు ఎమర్జీ చేసుకోండి. రక్షించండి రక్షించండి అని వారి యొక్క మొర ఏదైతే ఉందో అది మీకు వినిపిస్తుందా? మరి ఇటువంటి ఆత్మలకు మీ మనసా శక్తి ద్వారా సుఖ శాంతుల యొక్క కిరణాలను అందించండి. ఈ మనసా సేవను పూర్తి రోజంతటిలోనూ మీరు పదే పదే చేస్తూ ఉండండి. ఎందుకంటే తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా విశ్వ సేవకులే కదా. ఎలాగైతే పూర్తి రోజంతా వాచా ద్వారా సేవకు నిమిత్తమవుతారో అదేవిధంగా మధ్య మధ్యలో మనసా సేవ యొక్క అభ్యాసాన్ని కూడా పెంచుతూ ఉండండి. ఇందులో మీ స్వయానికి కూడా చాలా లాభం ఉంది. ఎందుకంటే మీ మనసు సదా సేవలో బిజీగా ఉంటే మీ వద్దకు మధ్య మధ్యలో మాయ ఏదైతే వ్యర్థ సంకల్పాలను పనికిరాని సంకల్పాలను తీసుకొని వస్తూ ఉంటుందో వాటి నుండి మీరు రక్షింపబడతారు. శ్రమ చేసే అవసరం ఉండదు. మీరు ఎలా ఉన్నారు అని ఇప్పుడు బాబ్దాదా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఏమని జవాబిస్తారు? పురుషార్థం జరుగుతుంది కానీ అప్పుడప్పుడు. పురుషార్థం సదా నడవడం లేదు. అప్పుడప్పుడు అని ఈ మాట సమాప్తమైపోవాలి. ఇప్పుడు పిల్లలందరి ఇటువంటి రికార్డును అయితే బాబ్దాదా చూడాలని కోరుకుంటున్నారు. ఇది వీలవుతుందా? అప్పుడప్పుడు అనే మాట సమాప్తమైపోతుందా? సమయానికి తయారైపోతారా? అవుతున్నాము, అవ్వాల్సిందే అని అనేందుకు బదులుగా ఇప్పుడు మీరు ఎవరెడీగా అవ్వగలుగుతారా? ఎందుకని? ఎవరెడీగా అయ్యే అభ్యాసం ద్వారా మాయాజీత్ మన్జీత్ జగజ్జీతుగా అయ్యే సంస్కారాన్ని చాలా సమయం నుండి తయారు చేసుకున్నప్పుడే చివరి సమయంలో కూడా ఈ చాలా కాలం యొక్క అభ్యాసం మిమ్మల్ని విజయులుగా చేస్తుంది. మిమ్మల్ని మాలలో విశేషమైన మణిగా తయారు చేస్తుంది.
పాస్ విత్ ఆనర్గా అవుతారు. కేవలం పాస్ కాదు, పాస్ విత్ ఆనర్గా అయిపోతారు. మరి చెప్పండి, ధైర్యం ఉంది కదా, పాస్ విత్ ఆనర్గా అయితే అవ్వాల్సిందే కదా. ఎవరైతే ద్వాపర యుగం నుండి ఇప్పటి వరకు పూజ్యులుగా అవుతారో, అనగా మాలలో మణులుగా అవుతారో, వారికి స్వయాన్ని మాలలో మణిగా తయారు చేసుకునే శుద్ధ సంకల్పం అయితే ఉంది కదా. బాబ్దాదా కూడా ప్రతిరోజు అమృత వేళలో తమ మాలలోని మణులను చూస్తూ వారితో విశేషంగా మిలనం చేస్తారు. మరి మీరందరూ స్వయాన్ని మాలలోని మణిని అని భావిస్తున్నారా? రెండవదైన 16,000 మాల కూడా ఉంది, కానీ అది రెండవ మాల కదా. విశేషంగా ఏ మాల అయితే గాయన యోగ్యంగా మరియు పూజనీయ యోగ్యంగా అవుతుందో అది మొదటి మాల. కనుక ఈరోజు బాబ్దాదా ఆ మణులను చూస్తున్నారు. ఎందుకంటే బ్రహ్మా బాబాతో పాటు విశేషంగా రాజ్యాధికారి సాతీలుగా వారే అవుతారు. కనుక ఈరోజు బ్రహ్మా బాబా ఇప్పటి తీవ్ర పురుషార్థి మరియు భవిష్య రాజ్యాధికారి పిల్లలను చూస్తున్నారు. సింహాసనం పైన అయితే ఇద్దరే కూర్చుంటారు, కానీ రాజ్యంలో సాతీలుగా ఉండేవారిది మొదటి మాల. మరి స్వయాన్ని చెక్ చేసుకుంటున్నారా? బాబ్దాదా జతలో అయితే వెళ్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరిది రిటర్న్ జర్నీ. వెళ్ళవలసి ఉన్నప్పుడు తండ్రితో పాటే వెళ్ళాలి, ఒంటరిగా వెళ్ళకూడదు. మరి తోడుగా వెళ్ళే సమీప పూసలుగా ఎవరవుతారు? ఎవరైతే చాలా కాలం నుండి తీవ్ర పురుషార్థులుగా అవుతారో వారే సమీప పూసలుగా, అంటే సమీపమైన మణులుగా అయిపోతారు. కేవలం పురుషార్థులు కాదు, ఎప్పుడో చేస్తాములే అనేవారు కాదు. చాలా కాలం నుండి తండ్రి సమానముగా ఉన్నవాళ్ళు మాత్రమే రాజ్యాధికారులుగా అవుతారు. మరి మీరు ఏమని భావిస్తున్నారు? తీవ్ర పురుషార్థం ఉందా? నేను తీవ్ర పురుషార్థుల లైనులో ఉన్నాను అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. తీవ్ర పురుషార్థులు చేతిని కొంచెం పెద్దగా ఎత్తండి అని బాబ్దాదా అంటున్నారు. చిన్నగా ఎత్తుతున్నారు, మంచిది. చాలామంది చేతులు ఎత్తారు. మళ్ళీ చేతిని పెద్దగా ఎత్తండి, చిన్నగా కాదు అని బాబ్దాదా మళ్ళీ చెప్తున్నారు. బాబ్దాదా అయితే పిల్లల యొక్క చార్టును ప్రతిరోజు చూస్తారు. మెజారిటీ తీవ్ర పురుషార్థులుగా కూడా ఉన్నారు, కానీ అప్పుడప్పుడు అనే పదాన్ని మాత్రం చాలామంది పిల్లలు ఉపయోగిస్తున్నారు. కానీ తండ్రి ఎందుకు చెప్తున్నారు? అటెన్షన్ ప్లీజ్. సూక్ష్మంగా సంకల్పాలలో కూడా అలజడి అనేది ఉండకూడదు. అచల్ అడోల్ శుద్ధ సంకల్పదారులుగా బహుకాలం నుండి అవ్వాల్సిందే. చాలామంది పిల్లలు చాలా మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తారు. బాబా, మేము తయారైపోతాము, ఎందుకంటే సమయము ఎంతగా సమీపానికి వస్తూ ఉంటుందో, పరిస్థితులు అలజడిలోకి వస్తూ ఉంటాయో అప్పుడు వైరాగ్యం అయితే స్వతహాగానే వచ్చేస్తుంది కదా అని బాబ్దాదాకు చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు మీకు టీచరు ఎవరైనట్లు? సమయము టీచరా లేక బాబా టీచరుగా అయినట్లా? సమయమైతే మీ రచన. కనుక బాబా ఇప్పుడు సూచన ఇస్తున్నారు, చాలా సమయపు తీవ్ర పురుషార్థమే చివరిలో మిమ్మల్ని పాస్ విత్ ఆనర్గా చేస్తుంది. పాస్ అయితే అందరూ అవుతారు, కానీ పాస్ విత్ ఆనరుగా అయ్యేవారు చాలా కాలం నుండి నిరంతర తీవ్ర పురుషార్థం చేసేవాళ్ళు చాలా అవసరం. కనుక ఈరోజు తేదీని నోట్ చేసుకోండి. ఇప్పటి నుండి అప్పుడప్పుడు సంథింగ్ అయిపోతాము, చేసేస్తాము, ఇలాంటి మాటలైతే ఇక మీదట బాబ్దాదాకు చెప్పకూడదు. బాబా ప్రేమ అయితే సదా ఉంటుంది. చివరి పూస పైన కూడా బాబ్దాదాకు చాలా ప్రేమ ఉంటుంది. ఎందుకని? హృదయపూర్వకంగా నా బాబా అని అన్నారు కదా. ఈ రోజుల్లోని గొప్ప గొప్ప ఆత్మలు కూడా నా బాబా అని అనరు, కానీ చివరి పూసగా ఉన్నవారు కూడా నా బాబా అని అయితే అంగీకరించారు కదా. కనుక తండ్రికి వారిపైన కూడా ప్రేమ ఉంది. పిల్లలపై ప్రేమ అయితే తండ్రికి సదా ఉండనే ఉంటుంది.
చివరి వరకు కూడా ఉంటుంది అని బాబ్దాదా అంటున్నారు. చివరి పూసపైన కూడా ఉంటుంది. స్నేహమే మిమ్మల్ని తండ్రి వారిగా చేస్తుంది. మెజారిటీ పిల్లలకు స్నేహం ఉంది మరియు ఉంటుంది అని బాబ్దాదా కూడా చెప్పారు. కానీ కేవలం స్నేహమే కాదు, శక్తి కూడా కావాలి, అలాగే తీవ్ర పురుషార్థం కూడా కావాలి. బాబ్దాదాకైతే పిల్లలపైన నమ్మకం ఉంది కదా, కనుక ఇప్పటి నుండే అటువంటి పిల్లలకు పదమాపదం రెట్ల అభినందనలు ఇస్తున్నారు. వాహు పిల్లలు, వాహు ధైర్యశాలి పిల్లలు. మీరు ధైర్యం చేస్తే తండ్రి సహయోగం అయితే ఉండనే ఉంటుంది. ఇప్పుడు ఒక పని చేయండి. బాబా ఇంతకు ముందు కూడా తెలిపించినట్లు మీ మనసును బిజీగా ఉంచుకునేందుకు సెకండ్లో స్టాప్, నేను బిందువును, బిందువు పెట్టండి మరియు అందరినీ కూడా బిందు రూపంలోనే చూడండి. బిందువునే చూసినప్పుడు ఇతర ఏ సంకల్పాలు నడవవు కదా. కావున మీరు మనసా సేవ పైన చాలా అటెన్షన్ పెట్టండి. ఎంతటి దుఃఖంలో ఉన్న ఆత్మలు ఎవరైతే ఆర్తనాదాలు చేస్తున్నారో వారికి కిరణాలను ఇచ్చే సేవలో అదనముగా మీరు మీ మనస్సును ఉపయోగించండి. మనసా సేవ చాలా శ్రేష్టమైన సేవ. దీని వలన దుఃఖితులకు కూడా లాభం ఉంది, అలాగే మీ స్వయానికి కూడా లాభం ఉంటుంది. డబల్ లాభం ఉంది. ఎలాగైతే వాచా ద్వారా సేవ చేస్తున్నారో సేవ పెరుగుతూ కూడా ఉంది, అలాగే హృదయపూర్వకంగా కూడా చేస్తున్నారు. సంఖ్య కూడా పెరుగుతూ ఉంది, సెంటర్లు కూడా పెరుగుతూ ఉన్నాయి. మెజారిటీ పిల్లల వాచా సేవ బాగుంది, అందరిది కాదు, మెజారిటీ. అదేవిధంగా ఇప్పుడు మనసు ద్వారా విశేషంగా ఆత్మలకు అంచెలి ఇచ్చే సేవ కూడా చేస్తూ ఉండండి. మనసును ఫ్రీగా మాత్రం వదిలేయకండి. ఏదో ఒక సేవలో, అనగా మనసుతో శక్తులను ఇవ్వడం, నోటితో వాచా సేవ చేయడం, కర్మలలో గుణాల ద్వారా సేవ చేయడము, సంబంధ సంపర్కంలో సంతోషమునిచ్చే సేవ చేయడం, ఇలా భిన్న భిన్న ప్రకారాలైన సేవలో మీ మనసును బిజీగా ఉంచండి. ఎందుకంటే పూర్తి విశ్వంలో రిచెస్ట్ అంటే ధనవంతులైన ఆత్మలు ఎవరు? మీరే కదా. ఎన్ని ఖజానాలు లభించాయి, కనుక ప్రతి ఖజానా ద్వారా సేవ చేయండి. ఖజానాలను మీరు ఎంతగా సేవలో ఉపయోగిస్తూ ఉంటారో అంతగా మీ వద్ద పెరుగుతూ ఉంటాయి. అందువలన ఇప్పుడు ఎలాగైతే సొంత సేవ పైన అటెన్షన్ ఇస్తున్నారో, ఖజానాలను మీరు ఎంతగా సేవలో ఉపయోగిస్తూ ఉంటారో అంతగా మీ వద్ద పెరుగుతూ ఉంటాయి. అందువలన ఇప్పుడు ఎలాగైతే సొంత సేవపై అటెన్షన్ ఇస్తున్నారో అలా దుఃఖీ ఆత్మలకు, మీ భక్తులకు మనసు ద్వారా కిరణాలను ఇచ్చే సేవను కూడా అటెన్షన్ ఇచ్చి రోజంతటిలో చేయండి. చాలా ఆర్తనాదాలు చేస్తున్నారు, మీకు వినిపించడం లేదు అని బాబ్దాదా అంటున్నారు. చాలా వరకు ప్రతి ఇంటిలో ఏదో ఒక దుఃఖ కారణం ఉంది. ఇటువంటి దుఃఖితులకు సుఖాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? చెప్పండి, ఎవరు? మీరే కదా. కనుక ఈ మనసా సేవను పూర్తి రోజంతటిలో మేము ఎంత సమయం చేశాము అనేది చెక్ చేసుకోండి. ఎలాగైతే స్వయం కొరకు సమయం ఇస్తున్నారో అలా మనసా సేవ కొరకు మీరు ఎంత సమయం ఇస్తున్నారు? దయా హృదయులు కదా, కనుక దుఃఖితులపైన దయ చూపించండి. ఓ తల్లిదండ్రులారా, దుఃఖితులపైన దయ చూపించండి అని మీ పాట కూడా ఉంది కదా. బాబ్దాదాకు చాలా ఆర్తనాదాలు వినాల్సి వస్తుంది. మీకు తక్కువగా వినిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు వినండి. వారు ఎక్కడికి వెళ్తారు? మీ సోదరి సోదరులే కదా. కనుక మీ స్వయానికి కూడా లాభాన్ని పొందండి. మనసును బిజీగా ఉంచండి మరియు దుఃఖితుల దుఃఖాన్ని హరించండి. ఆర్తనాదాలు చేస్తున్నారు, వారి మనసు విలపిస్తుంది. బాబ్దాదా అయితే వింటున్నారు, కనుక పిల్లలను గుర్తు చేసుకుంటున్నారు. ఓ నా ప్రియమైన పిల్లలు, అపురూపమైన పిల్లలు, ఇప్పుడు దయా హృదయ రూపాన్ని ధారణ చేయండి. బ్రాహ్మణుల్లో కూడా పరస్పరం ఒకరికొకరు సహయోగులుగా అవ్వండి.
ఎటువంటి సంస్కారం ఉన్నప్పటికీ మీ పని ఏమిటి? సంస్కారాలతో ఘర్షణ పడడమా, లేక వారిని కూడా సంస్కారాల ఘర్షణ నుండి విడిపించడమా? మీకు కూడా దుఃఖహర్త సుఖకర్త అనే టైటిల్ అయితే ఉంది కదా. తండ్రికి సహచరులు కదా. తండ్రికి సహచరులైన మీరు ఏ సంకల్పం చేశారు? ఈ విశ్వాన్ని దుఃఖము అశాంతి నుండి మార్చి సుఖశాంతులను స్థాపన చేయాల్సిందే. చెయ్యాలి కదా. చేతులెత్తండి. చెయ్యాలి కదా. లేకుంటే కేవలం చూస్తూ కూర్చుంటారా? జరుగుతూ ఉంది, కానీ ఇప్పుడు మార్చాలి. బ్రాహ్మణాత్మలైనా కానీ వీరు చేస్తున్నారు అని చూస్తూ ఉండకండి. వారిని కూడా వాచ మరియు మనసా సంకల్పాల ద్వారా పరివర్తన చెయ్యండి. చెయ్యాలి కదా. బాబ్దాదా వింటూ ఉంటారు. బాబ్దాదాకు విషయాన్ని ఇచ్చేశారు. ఇక విషయాన్ని ఇచ్చేసినప్పుడు మీరు స్వయం తండ్రి ఆదేశం అనుసారంగా నడుచుకోండి. దాని బాధ్యత తీసుకునేందుకు బాబ్దాదా మరియు వారి సహచరులైన మురబ్బీ పిల్లలు, నిమిత్తమైన పిల్లలు ఉన్నారు. కనుక సదా మీ మనసుతో వ్యర్థ సంకల్పాలు చేసేందుకు బదులుగా ఇప్పుడు దుఃఖీ ఆత్మలకు, వారు బ్రాహ్మణులు కావచ్చు లేక మరెవరైనా కావచ్చు, డిస్టర్బ్గా ఉన్న ఆత్మలకు సహయోగాన్ని ఇవ్వండి. సహయోగులుగా అవ్వండి. అచ్చా. కొత్త పిల్లలు ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు 1 సెకండులో 10 నిమిషాల పని చెయ్యాలి. అంటే సమయాన్ని కొద్దిగా కూడా వ్యర్థం చెయ్యకండి. అటెన్షన్ పెట్టండి. మీ పురుషార్థాన్ని తీవ్రం చేసి ఎంత ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే మీరు అంత ముందుకు వెళ్ళవచ్చు. ఇది మీ అందరికీ బ్రాహ్మణాత్మలందరి తరపున, తండ్రి తరపున శుభభావన మరియు శుభకామన. అచ్చా. మధువనం వారందరూ లేవండి. ఒకవేళ మధువనం వారు లేకుంటే మీకు అతిథి సత్కారం ఎవరు చేస్తారు? విశ్రాంతిగా వస్తారు, తింటారు, త్రాగుతారు, రిఫ్రెష్ అవుతారు. కనుక మధువనం వారి కొరకు అందరూ కూడా చప్పట్లు కొట్టండి. స్థలం తక్కువగా ఉన్న కారణంగా మధువనం వారు కొంత దూరంగా కూర్చొని వినాల్సి వస్తుంది అని ఈ విషయమైతే బాబ్దాదాకు తెలుసు. ఇది కూడా సేవయే. ఇది కూడా మధువనం వారి సేవ. ఇతరులకు సుఖమునివ్వడము అంటే సుఖదాతలుగా అయిపోయారు కదా. మధువనం వారి పని సుఖమునివ్వడం మరియు సుఖం తీసుకోవడం. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ వారి అనుభవాల ద్వారా మీరు అనుభవాలు వినిపిస్తారు. ఆ అనుభవాల ద్వారా ఇతరులకు లాభం కలుగుతుంది. చాలా లాభాలు ఉంటాయి, కానీ సమయం తక్కువగా ఉన్న కారణముగా తక్కువగా వినిపిస్తారు. కానీ మధువనం వారి టైటిల్ ఏమిటి? సుఖమును ఇవ్వడము మరియు సుఖం తీసుకోవడం. సుఖదాత పిల్లలైన మీరు ఫాలో ఫాదర్ చేసేవారు. ఈసారి వచ్చిన వారిలో రెగ్యులర్గా మురళి వినేవారు చేతులెత్తండి. మురళి వినని వారు ఎవరైనా ఉంటే వారు కూడా చేతులెత్తండి అని బాబ్దాదా అంటున్నారు. ఎవ్వరూ లేరు. మంచిది. ఎవరైతే మురళి చదవరో లేక వినరో వారు లేవండి. కొంతమంది ఉన్నారు, ఏమీ పర్వాలేదు. కానీ ఇప్పుడిక ఏదైతే సమయం లభించిందో అందులో తండ్రి మహావాక్యాలను తప్పకుండా వినాలి లేక చదవాలి. పరంధామము నుండి బాబా వస్తారు. సూక్ష్మవతనము నుండి బ్రహ్మ బాబా వస్తారు. వచ్చి మహావాక్యాలను ఉచ్చరిస్తారు. కనుక మురళిని ఎప్పుడూ ఒక్కరోజు కూడా మిస్ చేయకండి. లాస్ట్ ఆదివారం అవ్యక్త మురళిలో కూడా బాబా పదే విషయాలను అర్థం చేయించారు. మరలా ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. మురళిని మిస్ చేసినట్లయితే బాబ్దాదా హృదయ సింహాసనం దూరం అయిపోతుంది. కనుక ఎవరైతే మురళి మిస్ చేస్తారో వారు మేము 3 సింహాసనాలకు అధికారులం కాదు అని భావించండి. 2 సింహాసనాలకు కూడా యథాశక్తి అధికారులుగా అవుతారు. అందువలన మురళి వినాలి లేక చదవాలి. ఎందుకంటే మురళిలో రోజంతటి కోసం డైరెక్షన్లు ఉంటాయి.
4 సబ్జెక్టులకు చెందిన డైరెక్షన్లు దానిలో తప్పకుండా ఉంటాయి. మరి ప్రతిరోజు ఆ డైరెక్షన్ తీసుకోవాలి కదా. ఒకవేళ ఏవైనా అకారణాల వలన మిస్ చేసినట్లయితే ఆ మురళిని ఎలా వినాలి అని ప్రోగ్రాం తయారు చేసుకోండి. ఏదో ఒక సాధనమును తయారు చేసుకోండి. ఈ రోజుల్లో మీకోసం సైన్సు సాధనాలు ఎన్ని వెలువడ్డాయో చూడండి. బ్రహ్మాబాబాలో ప్రవేశించేదానికి 100 సంవత్సరాల ముందు ఈ సైన్సు వెలువడింది. మీకు కూడా ఈ సాధనాలు ఇప్పుడు చాలా ఉపయోగపడుతున్నాయి. కనుక వాటిని ఉపయోగించుకోండి, లాభాన్ని తీసుకోండి. మంచిది. ఎదురుగా కూర్చున్న వారికి, దూరంగా కూర్చుని వింటున్న పిల్లలకు బాబ్దాదా యొక్క హృదయము, ప్రాణము, ప్రేమతో కూడిన ప్రియ స్మృతులు మరియు నమస్తే. సేవా టర్ను యూపీ మరియు బనారస్ వారిది. యూపీతో బ్రహ్మాబాబాకు, జగదంబకు చాలా ప్రేమ ఉండేది. బ్రహ్మాబాబా ఎన్నిసార్లు యూపీకి వచ్చారు, అన్నిసార్లు బొంబాయికి కూడా వచ్చారు. కానీ యూపీకి కూడా వచ్చారు. కనుక ఏ స్థానంలో బ్రహ్మాబాబా యొక్క అడుగు పడిందో ఆ స్థానము ఎంత భాగ్యశాలి. లక్నో మరియు కాన్పూర్ ఈ 2 ఈ భాగ్యానికి అధికారిగా అయ్యాయి. బొంబాయి కూడా అధికారిగా అయింది. కానీ ఇప్పుడు యూపీ వారి టర్ను డైరెక్ట్గా తల్లి మరియు తండ్రి యొక్క శిక్షణ బిందువులు యూపీలో పడ్డాయి. ఇప్పుడిక యూపీ వారు ఏం చేస్తారు? వాచా ద్వారా మేళాలలో సేవ అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటి సమయం అనుసారంగా బాబ్దాదా ఏదైతే ముందు నుండి చెప్తూ వస్తున్నారో ఆ విధంగా ప్రసిద్ధిగాంచిన వారసులను, అలాంటి మైకులను తయారు చేయాలి. ప్రసిద్ధి చెందిన వారు అనగా వారి మాటల ప్రభావం వినేవారిపైన పడాలి. అటువంటి మైకులను తయారు చేయండి. ఇటువంటి వారసుల యొక్క గ్రూప్ అయితే ప్రతి సెంటర్లోనూ ఉండాలి. యూపీలో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? చాలానే ఉన్నాయి కదా. కనుక అంతమంది వారసులు తయారవ్వాలి. ఎన్ని సెంటర్లు ఉన్నాయి మరియు ఎంతమంది వారసులు తయారయ్యారో ఆ లెక్క కూడా తీయండి. ఎంతమంది తయారవ్వాలో అంతమంది తయారయ్యారా లేక తయారు చెయ్యాలా? ఒకవేళ ఇప్పుడు తయారు చెయ్యాలి అంటే సమయం పైన అయితే ఎలాంటి భరోసా లేదు. త్వరగా మీరు వారసులను, మైకలను తయారు చేయండి. వారి మాటల ద్వారా అనేక మంది ఆత్మల యొక్క భాగ్యరేఖ తెరుచుకోవాలి. ఎందుకంటే మీరైతే చాలా సేవ చేశారు. ఎవరైతే పాతవారు ఉన్నారో వారైతే చాలా సేవ చేశారు. ఇప్పుడు సేవ చేయించండి. సేవ చేసే వారిని తయారు చేయండి. చేయగలరా? టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లు కూడా చాలామంది ఉన్నారు. కనుక అంతమందిని తయారు చేయండి. ప్రతి సెంటర్ వారు, చిన్న సెంటర్ అయినా పెద్ద సెంటర్ అయినా, సెంటరు లిస్టులో ఉండేవారు తప్పకుండా తమ యొక్క రుజువునైతే ఇవ్వాలి. ఎందుకంటే సమయం పైన ఎలాంటి భరోసా కూడా లేదు. ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు. కనుక ఏ జోన్ల వారైతే వచ్చారో, ఎవరైతే రాలేదో అన్ని జోన్ల వారికి బాప్దాదా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు మీరు ముందుకు వెళ్ళండి. క్లాసులు అయితే జరుగుతూనే ఉంటాయి, సంఖ్య అయితే పెరుగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు నిమిత్తముగా అయ్యే వారిని తయారు చేయండి. ప్రతి జోనులో ఈ విధంగా నిమిత్తముగా అవ్వగలిగే ఆత్మలు ఉన్నారు అని బాప్దాదా చూశారు. కనుక యూపీ వారు ఒకటేమో భక్తుల కళ్యాణం చెయ్యాలి. భక్తులుగా పిలువబడేవారు భలే కొద్దిమందే ఉన్నారు. కానీ భక్తులు కూడా ఉన్నారు. వారికి భక్తి యొక్క ఫలాన్ని ఇప్పించండి. ఎందుకంటే భక్తి చేస్తూ చేస్తూ చాలా శ్రమ పడుతున్నారు. బాప్దాదా చూశారు, ప్రతి ఒక్కరూ కూడా తమ పురుషార్థంలో ముందుకు వెళ్తున్నారు. కానీ ఇప్పుడైతే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. చేస్తున్నారు, చేయడం లేదు అని కాదు, చేస్తున్నారు. కానీ మరింత వేగాన్ని పెంచండి. మంచిగా ఉన్నారు, సేవ చేస్తున్నారు. దాదీలందరూ కూడా మీకు అభినందనలు అయితే ఇస్తున్నారు. పాండవులు కూడా ఎంతమంది వస్తున్నారు?
పాండవులు కూడా తక్కువేమీ కాదు. చాలా సేవలు పాండవులు మాత్రమే చేసేవిగా ఉంటాయి. కనుక పాండవులకు కూడా బాబ్దాదా మరియు సర్వ మధువన నివాసీలు అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: బుద్ధి రూపీ పాదమును మర్యాదలు అనే గీత లోపల ఉంచేవారే సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. ఏ పిల్లలైతే బుద్ధి రూపీ పాదమును కొద్దిగా కూడా మర్యాదలు అనే గీత నుండి బయట ఉంచరో వారు లక్కీ మరియు లవ్లీగా అయిపోతారు. వారికి ఎప్పుడూ ఏ విఘ్నము లేక తుఫాను, ఆందోళన, ఉదాసీనత రాజాలవు. ఒకవేళ వచ్చినట్లయితే తప్పకుండా బుద్ధిరూపీ పాదము మర్యాదలు అనే గీత నుండి బయటకు వచ్చేసింది అని భావించండి. గీత నుండి బయటకు రావడము అనగా పకీరులుగా అవ్వడము. కనుక పకీరులు అనగా యాచించేవారిగా అవ్వకండి, సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలురుగా అవ్వండి. స్లోగన్: ఎవరైతే సదా న్యారాగా అంటే అతీతముగా మరియు తండ్రికి ప్రియంగా ఉంటారో వారు సురక్షితంగా ఉంటారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛముగా అవ్వండి. దృఢతయే సఫలతకు తాళం చెవి. సఫలత పిల్లలైన మీకు జన్మసిద్ధ అధికారము. కనుక దృఢతను ఉపయోగించండి. నిర్లక్ష్యంగా మాత్రం అవ్వకండి. అయిపోతుంది, చేసేస్తాము అని ఆలోచించకండి. దృఢ సంకల్పము ద్వారా మనస్సులోని వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసి విజయులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.